మిత్రులారా, హరీశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి, మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ అయితే పిల్లల గురించి ఒగలబలుకుంటా మాట్లాడుతుంది. పోరగాలు చచ్చినప్పుడు ఏడున్నారా నాయన. మళ్ళా ఇక హరీశ్వరరావు, సబితా ఇంద్రారెడ్డి గురుకులంలో పోయి పిల్లలను పరామర్శించి పిల్లలకు అన్నాలు పెడతలేరు, పిల్లలకు చక్కగా చూస్తలేరు అని చెప్తుర్రు. వీళ్ళ ఆయంలా గురుకుల మాస్టర్లల్లా పిల్లలే బాసాలు తోముకున్నారు, పిల్లలే వంటలు చేసుకున్నారు, పిల్లలే కూరగాయలు కోసుకున్నారు. మీకు ఆ దృశ్యాలు చూపెడతా వీళ్ళు గతంలో ఏం చేశారు జర చూడుర్రి. బాసాలు తోముకుంటున్నారు పిల్లలు, బాసాలు తోముకుంటున్నారు. అగో కూరగాయలు కోసుకుంటారు చూడు, కూరగాయలు కోసుకుంటారు చూడు. అగో వంట చేసుకుంటారు, పప్పు చేసుకుంటారు చూడు, పప్పు చేస్తారు చూడు. చూసిరా ఇక చూడు, ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది చూపెడతారు చూడు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చింది. విన్నారా? సబితా రెడ్డి మీద పోయి 4వ తరగతి చదువుతున్న పిల్లలు ఆమె సొంత కాన్స్టిట్యున్సీలో ఆమె ఎమ్మెల్యే ఉన్న జాగాలో పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరయా. పప్పుల జిల పురుగులు, పెద్ద పెద్ద పురుగులు, రాళ్ళు వస్తున్నాయని కంప్లైంట్ ఇచ్చిర్రు. ఇవాళ ఒగలవాళ్ళకుట హాస్టళ్ళల్లో గురుకులంలో తిరుగుతుర్రు. వీళ్ళకు అధికారం కోల్పోయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు యాదొస్తుర్రు వీళ్ళకి. ఇప్పుడు మన ఇన్ని రోజులు మా బీసీల మీద ఇంకో ప్రేమ చూపటం లేదు. ఇవాళ ఒగలవాళ్ళకుట మాట్లాడుతున్నారు మీరు. ఇది మిత్రులారా, ఇవాళ పోయి హాస్టళ్ళల్లో చూస్తున్నారు. ఆ దినము వీళ్ళు కమిషన్లకు కకృతి పడితే పేపర్లు దిద్దానికి ఇంటర్మీడియట్ 22 మంది పోరగాళ్ళు చచ్చిపోయారు. ఆ దినం ఎందుకు తిరిగలేదని వీళ్ళని అడుగుతున్నాను నేను. ఇలా ఒగలవాళ్ళకుతుర్రు వీళ్ళు. మీరు ఏం చేసినా జనాలు మిమ్మల్ని నమ్మరు.